నిన్న రాత్రి జైత్యాలనే ఉన్నాం. ఈ ఎడుగుడుకు ఉన్నాం కదా అని డీమార్ట్ పోదామని చెప్పి పోయినాం. తొవ్వపొంటి పోతుంటే మొత్తం ఇయ్యాలనే దీపావళి అన్నట్టుంది. లైట్లతో మొత్తం కలకల్లాడుతున్నాయి. సిటీలా డే టైం కంటే నైట్ టైం తిరుగుడు మస్తు అనిపిస్తుంది కదా. తిరగడానికి ఓపిక ఉండాలి, ప్లస్ నిద్ర రావద్దు. అన్నే ఉండేటోళ్ళ కంటే అలవాటు ఉంటుంది, ఏ రాత్రి దాకానే తిరుగుతారు. మనం ఊర్లో 9కే లైట్లు బంద్ చేసి పంటాం కాబట్టి మనతో కాదు. మా మహాద్య 5 నిమిషాలు కూడా ఒక దగ్గర కూర్చోదు. అసొంటిది ఈ బండిలో కూర్చొని 2 గంటలు ఉంది మొత్తం. బండి సంబరం ప్లస్ అలా బావ కూడా ఎక్కిండని అదో సంబరం. సీదా ఒక్క డోర్ నుంచి ఓడు, ఒక డోర్ నుంచి అచ్చుడు ఉంటేంది, అట్లా ఉండదు ఆడ. పాము వంకలు తిరిగినట్టు ఇట్నుంచి అట్నుంచి అట్టు తిరుక్కుంటూ పోవాలి. నా బుడ్డ బ్యాగులా చాక్లెట్లు బిస్కెట్ తప్పేమన్నా పడతాయో వాళ్ళు దానికి కూడా ట్యాగ్ వేసిరు. అసలు మేము మరకికి 2 షార్ట్స్ తీసుకుందామని పోయినాం. 2 షార్ట్స్తో పాటు ఒక 10-15 ఐటమ్స్ అయితే వచ్చినాయి ఇంటికి. రిటర్న్ రాగా ఒక ఫ్యాన్ కొనుకొచ్చినాం. మా ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ అయిందని మా మామయ్య ఫోన్ చేసి కూరగాయలు తీసుకురారి అంటే, మంగళవారం దానికి గియ్యలేందుకు కూరగాయలు అన్న. మొత్తం అందరికందరు ఒకటేసారి సోమవారమే దీపావళి అన్నారు. కూరగాయలకని పోతే బిడ్డ అన్ని 100 రూపాయల కిలో. కొనక తప్పుతుందా, ఇక కొనుక్కొని అయితే వచ్చినాం. ముందు మా బండి, వెనక మా సొంతక్కల బండి. ఛార్జింగ్ బండి ఇంటి దాకా పోతుందో పోదో అని సైకిల్ లెక్క వచ్చినాం. మొత్తానికి ఇల్లు చేరినాం. సరే కానీ మీకు దీపావళి రేపు ఎల్లుండా?